వర్కౌట్ అయ్యాక ఇమీడియట్ గా వే ప్రోటీన్ లేదా ప్రోటీన్ మీల్ తినకపోయినా పర్లేదు. మీరు నెక్స్ట్ తినే ప్రాపర్ మీల్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బాడీ అదే ప్రోటీన్ ని యూజ్ చేసి మజిల్ ని రిపేర్ అండ్ రికవరీ చేస్తుంది. కానీ పోస్ట్ వర్కౌట్ టైంలో ఏంటంటే అప్పటికి మన మజిల్స్ బాగా కష్టపడి మంచి ఆకలి మీద ఉంటే అందులో ప్రోటీన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రోటీన్ షేక్ లేదా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటామో అమినో యాసిడ్స్ మజిల్ కి ఫాస్ట్ గా రీచ్ అయ్యి మజిల్ రిపేర్ ప్రాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ప్రోటీన్ కొంచెం లేట్ గా అంటే నెక్స్ట్ మీల్ లో తీసుకున్నా కూడా మజిల్ రిపేర్ స్టార్ట్ అవుతుంది. కానీ రికవరీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. డిఫరెన్స్ అంత టైంలో మాత్రమే, దానికన్నా ఎక్కువ ఎలాంటి లాస్ ఉండదు యాజ్ లాంగ్ యాజ్ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ గా ఉంటే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోస్ట్ వర్కౌట్ లో ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుందని మిగతా మీల్స్ లో ప్రోటీన్ తీసుకోకపోతే రికవరీ ఎంత ఫాస్ట్ గా అయితే స్టార్ట్ అయిందో అంత ఫాస్ట్ గానే మజిల్ బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. అందుకే మజిల్ గ్రోత్ అండ్ రికవరీకి ఓవరాల్ డే మొత్తం ప్రోటీన్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంచా మరి. Bye bye.